12వ వచనం నుంచి 22వ వచనం దాకా మనం చదువుకుందాం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నంత సమస్తము నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకున్నాను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రమును అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీ కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. ఘనమైన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలంలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధికి వచ్చి మేము స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు వాక్యం ధ్యానించుండగా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంకి ముందు నేను ఎందుకంటే ఇది 10వ అధ్యాయం మధ్యలోంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి క్లుప్తంగా ఒక 5-6 నిమిషాల్లో నేను జ్ఞాపకం చేస్తాను గతసారి మనం మొదటి 11 వచనాల్లో ఏమి ధ్యానించామని. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే పౌలు, అపోస్తలుడైన పౌలు రచనా శైలి గురించి మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉంటుంది. డాక్ట్రిన్, డ్యూటీ. మొదటి 11 వచనాలు డాక్ట్రిన్, తర్వాత 12వ వచనం నుంచి 22వ వచనం దాకా డ్యూటీ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శైలిని మనం చూస్తే ఒకసారి ఎఫెసీ పత్రిక తీస్తారా? ఒక్కసారి ఎఫెసీ పత్రికలో మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్ అంటే ఆయన శైలి మనకి ఇక్కడ క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన మొదటి 3 వచనాలు పునాది వేస్తాడు, బోధ డాక్ట్రిన్. తర్వాత 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఆయన మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలు అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఆయన మన రక్షణ కార్యంలో త్రియేక దేవుని యొక్క పాత్ర ఉంది అని జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయంలో ఆయన ఆ ప్రేమని, ఆ దేవుని ప్రేమని అర్థం చేసుకునేటట్టుగా సంఘము ఆయన ప్రార్థన చేస్తాడు. తర్వాత 2-3 అధ్యాయాల్లో కూడా ఆయన కృప గురించి వివరిస్తూ ఆయన కృపని అర్థం చేసుకునేవారుగా ఉండాలని మళ్ళీ ప్రార్థనతో ముగిస్తూ 3వ అధ్యాయము చివరిలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించిన వాటికి అన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమెన్ అని అక్కడితోటి ఆ సెక్షన్ ముగించి 4వ
అధ్యాయంలో కాబట్టి అంటే విన్నదాన్ని బట్టి కాబట్టి ఇది కూడా ఇక్కడ సెక్షన్లో కూడా మనం చూస్తే 10వ అధ్యాయంలో కూడా ఆయన ఆ రక్షణ గురించి, సువార్త గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి ద్వితీయోపదేశ కాండంలో వివరిస్తూ ఆయన 12వ వచనాన్ని ఎలా స్టార్ట్ చేస్తారో చూడండి. 12వ వచనం, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు. కాబట్టి క్లియర్గా మనకి ఆ విషయం ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అందుకనే 2 సెక్షన్స్గా మనం ధ్యానించుకుంటున్నాం. క్లుప్తంగా వెళ్ళిపోదాం. మొదటి 2 వచనాల్లో 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే దేవుడు మార్పు లేనివాడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. అంటే ఆయన రైచియస్ స్టాండర్డ్స్ విషయంలో ఆయన మార్పు లేనివాడు. హీఈస్ ఎటర్నల్ అండ్ హిజ్ వర్డ్ ఈజ్ ఎటర్నల్. అంటే ఆయన నిత్యుడు, ఆయన వాక్యం కూడా నిత్యములై ఉన్నవి. మన పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే ఆయన ఆజ్ఞలు భారంగా ఉన్నాయి, అవి కొద్దిగా తగ్గిస్తే బాగుండు, మినిమైజ్ చేస్తే బాగుండు అనే ఉద్దేశం కాదు. కానీ మనం ఏం మాట్లాడుకున్నామంటే అది మన మార్పు అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ మీద ఆధారపడి ఉంది. కానీ దేవుడు తన స్టాండర్డ్స్ని తగ్గించుకోవటం వల్ల కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 3-4 వచనాలు, 10వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆజ్ఞలు కలిగిన పలకలను మందసంలో పెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు మోషేకి. అది మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే అది మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది, తర్వాత అది దేనికి సింబాలిక్గా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. మొదటిగా అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇజ్రాయేలీలు పాపం చేయటం వల్ల ఆ దూడని అంటే విగ్రహారాధన చేయటం వల్ల వాళ్ళు పాపం చేశారని, పాపం చేసి ఆ యొక్క నిబంధన బ్రేక్ చేశారని, తర్వాత దేవుడు మనకి 10:10లో మోషే విజ్ఞాపన చేసినట్లుగా ఉంటుంది. ఆ మోషే యొక్క విజ్ఞాపన ఇంటర్సెషన్ ప్రేయర్ని బట్టి వారిని క్షమించి వారిని మళ్ళీ రెస్టోర్ చేసి ఆ కవెనెంట్ రెన్యూ చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది. రెండోది దానికి ఏనికి సింబాలిక్గా ఉందంటే ఈ రాతి పలకలు కలిగి ఆజ్ఞలు కలిగిన ఈ రాతి పలకలు అది మానవుని ఖండిస్తుంది. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం వలన వచ్చు అది పాపము కదా, ఆజ్ఞాతిక్రమము పాపము, దాని వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణానికి పాత్రుడైన ఈ మానవుని ఈ రాతి పలకలిగిన ఆజ్ఞలు హిడెన్ అండ్ కవర్డ్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. అంటే దేవుని కృపచేత ఆ యొక్క దేవుని జడ్జ్మెంట్ నుంచి మనల్ని తప్పించాడు అనమాట. మెర్సీ ఆఫ్ గాడ్ పర్సానిఫికేషన్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బట్టి మనం ఆ ఉగ్రత నుంచి కాపాడపడ్డాం అనే సువార్త సత్యాన్ని సింబలైజ్ చేస్తుంది అన్నమాట ఈ విషయం. కాబట్టి ఇక్కడ 3-5 వచనాలు మనం ఏం చూస్తామంటే గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ గాడ్ ఆఫ్ మెర్సీ. కనికరము, కృప కలిగిన దేవుణ్ణి, న్యాయం కలిగిన దేవుణ్ణి మనం చూస్తాం. తర్వాత 6-9 వచనాలు. ఈ వచనాల్లో మనం ఏం చూస్తామంటే ఈ పాపముతో కూడుకున్న లేకపోతే ఈ పాపపు సమస్య ఇజ్రాయేలీలో ఉంది, ప్రతి మానవాళి మీద ఉంది ఆదాం చేసిన పాపం వల్ల. ఈ సమస్యని డీల్ చేయటానికి దేవుడు యాజక ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యాజకుడు ఏం చేస్తాడంటే సాక్రిఫైస్ ఇస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, బ్లెస్ చేస్తాడు. అంటే ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనముగా సొంతగా ఓన్గా దేవుని చేరలేము, మనకి ఒక మధ్యవర్తి కావాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది ఈ యాజక ధర్మం. కాబట్టి మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మధ్యవర్తిగా దేవునికి మనకి ఆయన ఉండి మనల్ని దేవుని చేరటానికి ఒక మార్గముగా ఆయన ఉన్నట్టుగా మనం
సువార్త సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఆఖరిగా 10-11 వచనాల్లో ఇక్కడ మనం చూస్తే మరి యెహోవా నాతో ఇట్లనెను, అక్కడ నువ్వు మూవ్ ఆన్ అంటే నువ్వు ముందు నడిచి వారిని నడిపించు, నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. అంటే ఆత్మీయ ప్రయాణంలో ఒకచోట ఐడిల్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం రెస్టోర్ చేయబడ్డామో, ఎప్పుడైతే మనం కనికరింపబడ్డామో, ఎప్పుడైతే మనం క్షమించబడ్డామో, చాలామంది క్రైస్తవులు రిలాక్స్ అయిపోతారు అన్నమాట. హ్యాపీగా నేను పరలోకంకి వెళ్ళిపోతానని. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14-16 ఆయన ఏమంటాడంటే, గురి యొద్దకు నేను పరిగెడుచున్నాను అంటాడు. నా పిలుపుకు తగిన బహుమానం పొందటానికి గురి యొద్దకు పరిగెడుతున్నాను. ప్రెస్సింగ్ ఆన్, మూవింగ్ ఆన్. కాబట్టి ఇక్కడ వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడి నుంచి దేవుడు 12-13 వచనాల్లో ఆయన ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఆయన మన కొరకు ఏం చేశాడు, ఇజ్రాయేలీల కొరకు ఏం చేశాడు, ఆయన ఏ విధంగా వాళ్ళని క్షమించాడు, ఏ విధంగా మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడు, కాపాడాడు, వారిని మళ్ళీ లేవనెత్తాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడని చూసాం. కానీ ఈ 12-13 వచనాల్లో ఒక విషయం ఉంది. 13వ వచనం చివరిలో చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు ఇప్పుడు దాకా దేవుడు మనకిచ్చాడు, ఇప్పుడు దేవుడు అడుగుచున్నాడంట. రిక్వైర్మెంట్ మన దగ్గర నుంచి కొన్ని ఆశిస్తున్నాడు ఆయన. చాలా వింతగా అనిపిస్తుంది మనకి. ఎవరన్నా కోటేశ్వరుడు మనల్ని ఏమన్నా డబ్బులు అడిగాడంటే అప్పు, ఈవెన్ మామూలుగా కొద్దిగా కలిగి ఉన్న వాళ్ళు అడిగితేనే మనం ఏమనుకుంటామంటే, బ్రదర్ మీరు అడగటం ఏంటి అన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే వారి దగ్గర ఉంటాయి కదా అన్న ఫీలింగ్. ఇక్కడ దేవుడు కూడా అడుగుచున్నాడంట కొన్ని విషయాలు మన దగ్గర నుంచి. మనకు వింతగా ఉంటుంది. అంటే ఆయన మనల్ని అడుగుచున్నాడు అంటే ఏదో నేను నీకు చేశాను కదా నువ్వు నాకు చేయాలని అడగటం కాదు. ఎందుకంటే ఆయన స్వయంభవుడు, స్వయం సమృద్ధి కలిగిన వాడు, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. మనం ఆయనకి ఏమి ఇచ్చినా ఆయనలో మార్పు ఉండదు, ఏమి ఇవ్వకపోయినా మార్పు ఉండదు. ఆయనకి ఏమీ కాదు, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇచ్చేది దేనికంటే 13వ వచనం చూడండి ఒకసారి. నీ మేలు కొరకు, ఇట్స్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. అంటే మనం ఎందుకు ఇస్తున్నామంటే దేవునికి మన కోసం, మన మేలు కొరకు, మన మంచి కొరకు మనం దేవునికి ఇస్తాం. కానీ మనం ఏదో దేవునికి చేసేసాం అనే ఫీలింగు మనం పరిచర్యలో కానీ, మనం ఏదైనా దేవుని కొరకు ఏదన్నా మానిటరీగా కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ చేసినా కానీ అనుకోవటానికి వీలు లేదు. అదంతా మన మంచికి. ఇక్కడ మనకి మీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అడిగేవి 5 కనిపిస్తాయండి మనకి. చూడండి 12వ వచనం నుంచి. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, మొదటిది ఆయనకు భయపడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. భయము అంటే ఏదో ఏదో భయంకరమైన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏదో భయంతో వణికిపోయి అట్లాంటి భయం కాదు. రివరెన్షియల్ ఫీర్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అన్నమాట. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఆయనకి ఆయాసకరమైన పనులు నేనేమో చేసేస్తానేమో భయపడాలి మనం. అంటే వాక్య విరుద్ధమైన పనులు నేనేమన్నా చేస్తానేమోనని మనలో భయం ఉండాలి ఎప్పుడు. వాక్యము చెప్పని విషయాలు నేను చేస్తానేమోనని భయం ఉండాలి. వాక్య వ్యతిరేకమైన పనులు నేను చేస్తానేమోనని భయం ఉండాలి. ఆయన ప్రేయర్ మిస్ అయిపోతానేమోనని సండే భయం ఉండాలి. తర్వాత నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా ఆయన నామానికి అవమానం కలిగిస్తానేమోనని భయం కలిగి ఉండాలి. తర్వాత నేను టైంకి అక్కడికి వెళ్ళకపోవడం వల్ల
దేవుని పరిచర్య ఆటంకం కలుగుతుందేమోనని భయం కలిగి ఉండాలి. ఇది భయం అంటే. కాబట్టి యెహోవా ఇక్కడ ఆయనను నీ దేవుడైన యెహోవాకు భయపడి మొదటిది. తర్వాత రెండవది ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గములన్నిటిలో నడవాలంట. అంటే దేవుడు చిత్తానుసారమైన ఆయన మనకు సిద్ధపరిచిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో మనం నడిస్తేనే అది మనకి మేలు. మన స్వచిత్తానుసారంగా మనం నడుచుకుంటే అది మనకి మంచిది కాదు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మన విశ్వాస జీవితాన్ని ఒక నడకతో పోల్చాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక ఇందాక తీశారు కదా, ఒకసారి తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొద్దిగా ఫాస్ట్గా చదువుతారని మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఆత్మ కలిగించే ఐక్యతతోటి మనం నడుచుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. 17వ వచనం కూడా చూడండి ఒకసారి. చాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం. ప్రేమ కలిగి నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. 8వ వచనం. పదవ వచనం చివరిలో వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. తర్వాత 15వ వచనం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. కాబట్టి విశ్వాస జీవితం మనకి, విశ్వాస ప్రయాణం మనకి ఏం చెప్తుందంటే నడకతో పోల్చామన్నమాట. మనం ఈ విధంగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది. మూడవది ఏంటి? ఆయనను ప్రేమించి. ఈ ప్రేమ అనేది సెంట్రల్ పార్ట్ అన్నమాట. ఈ 5 ఉన్నాయి ఇక్కడ దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేవి. అందులో సెంట్రల్ ఏంటంటే ప్రేమ. పై రెండింటిని కింద రెండింటిని పట్టి ఉంచేది ఈ ప్రేమే. అంటే మనం దేవునికి భయపడాలన్నా దేవుని ప్రేమిస్తేనే సాధ్యమవుతుంది. దేవుని మార్గంలో నడవాలన్నా దేవుని ప్రేమిస్తేనే సాధ్యమవుతుంది. కింద చూస్తే ఆయన సేవించాలన్నా దేవుని ప్రేమిస్తేనే సాధ్యమవుతుంది. తర్వాత ఆయన అనుసరించి నడుచుకోవాలన్నా దేవుని ప్రేమిస్తేనే సాధ్యమవుతుంది. మనం దేవుని ప్రేమిస్తాం, అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రేమిస్తున్నారా? అందరూ ఎస్ అంటారు కదా. మనం దేవుని ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తున్నాం? అసలు ప్రేమ అనేది మన లక్షణమా? ఒకసారి చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఇక్కడ ఆయన మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాం. ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. హీ ఫస్ట్ లవ్డ్ us. కాబట్టే మనం ప్రేమిస్తున్నాం. మరి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏదో లవబుల్ అని, మంచివారం అని, రైచెస్ అని ఆయన మనల్ని ప్రేమించట్లేదు.
లేకపోతే మంచి పనులు చేస్తున్నామని, దాన ధర్మాలు చేస్తున్నామని ఆయన మనల్ని ప్రేమించలేదు. దేవుని ప్రేమ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకి ఇష్టమైన డిషెస్ ఉన్నాయనుకోండి, మనం అప్రోచ్ అవుతాం ఇష్టంగా. ఇష్టమైన ఆభరణాలు ఉన్నాయనుకోండి, మనం వాటి దగ్గరికి ఇష్టంగా వెళ్తాం. అయిష్టమైనవి ఉన్నాయనుకోండి, దూరంగా వెళ్ళిపోతాం. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లవ్ అన్నమాట, ఆకర్షణ. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక, అంటే ఆబ్జెక్ట్ సంబంధం లేదు. అందుకనే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నేచర్ అది, లవ్ అనేది ఆయన యాట్రిబ్యూట్స్లో ఒకటి, ఆయన నేచర్. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, కొంతమంది ఏమంటారంటే, ఏమోనండి నాకు అలా అనిపిస్తుంది అంటారు. అంటే యాక్చువల్గా అలా అనిపించాల్సింది కాదు. మన కృత నిశ్చయితతోటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే ఉనికితోటి, దేవుడు మనకి చేసిన అద్భుత కార్యం, మన రక్షణ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమించాలి. సడన్గా ఏదో అనిపిస్తే చేయటం కాదు. అనిపించకపోతే ద్వేషిస్తావా? అది కరెక్ట్ కాదు. మనకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఉండాలి. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. తర్వాత ఇక్కడ చూస్తే 12వ వచనం ఇంకేముందండి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోని పూర్ణాత్మతోనూ సేవించి. మొదటి యోహాను 5:3లో ఏమంటారంటే, అక్కడ ఏమనుందంటే, దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట అని ఉంది. అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొంటారు, ఆయనని సేవిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన్ని సేవించటం అంటే, ఒకసారి చూడండి 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. దేవుణ్ణి ఎలా సేవించాలంటే, దేవుని ప్రేమించడం అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని సేవించడం అని చెప్పాలి. ఎందుకంటే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో పేతురుని అడుగుతాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగిన తర్వాత, అయితే నా మందని కాయం. కాబట్టి ఆయన ప్రేమించటం అంటే ఆయన్ని సేవించటం అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన్ని సేవించటం అంటే అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా, ఇక్కడ ఏమనుంది? నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలంట. అంటే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతారా? చాలు. మనం ఆయన్ని సేవించేటప్పుడు ఏదో పాస్టర్ గారి గురించో, లేకపోతే ఏదో ఎల్డర్ గురించో, లేకపోతే ఏదో వ్యక్తి గురించో మనల్ని దేవుని సేవలో, ఆయన మినిస్ట్రీలో మనం ఉండకూడదు. దేవుని మనుషుల కొరకు కాక దేవుని సంతోషపెట్టాలనే, దేవుని కొరకు చేస్తున్నాను అనే విధంగా మనం చేయాలి. కొలసీ పత్రిక 3:23-24 వచనాల్లో కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి చూడండి. చాలు. మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తమే మనం సర్వీస్ చేయాలి. మినిస్ట్రీలో ఏది చేసినా సరే, కుర్చీలు వేసినా, మైక్ సెట్ చేసినా, ఒక పాట పాడినా, లేకపోతే ఏ సువార్త చేసినా, సంఘం తరపున ఏ పని చేసినా మనం దేవునికి చేస్తున్నాము అని మనం చేయాలి, కానీ మనుషుల నిమిత్తం మనం చేయకూడదు. అలాగే దేవుని ఒకసారి ఈ 10వ అధ్యాయంలోనే 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏలయనగా నీ దేవుడైన, చివరిలో చూడండి,
మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఈ మాట చూస్తే లంచం పుచ్చుకోవడానికి ఆయన నరుడు కాదు కదా, ఎలాగిస్తాం ఆయనకి లంచం మనం? అంటే చాలామంది ఆయనకి సర్వ్ చేసేటప్పుడు, ఆయన సేవించేటప్పుడు ఎలా చేస్తారంటే, నేను కూడా చేశాను అలాగే బాప్తిసం తీసుకున్న ఒక ముందు. ఏంటంటే, ప్రభువా నాకు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తా. మెయిన్లీ ఎగ్జామ్స్ విషయంలో 10th క్లాసు, ఇంటర్, పాలిటెక్నిక్, తర్వాత ఇంజనీరింగ్, మొత్తం అందరికీ ఇదే ప్యాటర్న్. ప్రభువా నాకేదో డౌట్ ఉండేది ఒక సబ్జెక్ట్ మీద, ఏమో ఆ సబ్జెక్టులో ఏమైనా తేడా వస్తుందేమోనని. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉండే రిజల్ట్ దాకా, ప్రభువా అది కనుక మంచి మార్కులు వస్తే నేను ఈ యొక్క విషయాన్ని నీకు చేస్తా. ఇది ఎక్కడ దారి తీస్తుందంటే, నెక్స్ట్ వైస్ వర్సా రిటర్న్ అనమాట. ఎలాగంటే, నేను ఈ పని చేశాను కాబట్టి దేవుడు నాకు ఈ మేలు అనుగ్రహించాడు. ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు మెల్లిగా. అంటే నేను ప్రతి వారం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మైక్ సెట్ చేస్తాను కాబట్టి దేవుడు ఈ మంచి కార్యాలు నాకు చేస్తున్నాడు, ఆయన మేలు నాకు, ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. లేకపోతే కుర్చీలన్నీ సర్దాను కనుక దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు. లేకపోతే నేను దేవుని సేవకులకి నాకు కలిగినది ఇచ్చాను కనుక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఇంకా లోతుకి వెళ్ళిపోయి, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడంటే, నేను అనేక మందికి హెల్ప్ చేశాను. కొంతమంది ఏమంటారంటే, ఇతన్ని దేవుడు రక్షించుకున్నాడంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలోనే ఉండేవాడు, పాస్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ సేవ్డ్ త్రూ ఫెయిత్ బై గ్రేస్ ఎలోన్. మనం విశ్వాసము ద్వారా కృపచేతన మాత్రమే రక్షింపబడ్డాం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మెరిట్ని బట్టి, మనం మంచివారమని, మనం ఒబీడియంట్ అని, మనం దాన ధర్మాలు చేసామని, చిన్నప్పుడు ఏదో తెలిసిన వయసులో దేవుని పరిచర్యలో, ఆ దేవుని సన్నిధిలో నేను ఏదో పరిచర్య చేశానని దేవుడు నన్ను కాపాడుకోలేదు. ఇట్స్ గ్రేస్ ఎలోన్, కృపచేత మాత్రమే, విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు అని మన మైండ్లో ఎప్పుడు ఆయనకి సర్వ్ చేసేటప్పుడు నేను మాట్లాడిన ఈ 3 విషయాలు రాకుండా చూసుకోవాలి. గ్రేస్ అంటే ఏంటంటే, అర్హత లేని వాడికి ఇచ్చేది. ఫేవర్ గివెన్ టు అన్ఫేవరబుల్ పర్సన్, గ్రేస్. కాబట్టి ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. తర్వాత ఇంకోటి ఉందండి, 4 అయినాయా? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోనవలెను. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన వాక్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, దానికి అనుగుణంగా నడుచుకోవాలని మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 5 విషయాలు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే 5 విషయాలు డిఫరెంట్గా అనిపించిన, ఓ టెలిస్కోప్లో ఉన్న సెక్షన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ లెన్సెస్ లాగా, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, కలిసి పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడంటే, 13వ వచనం మొదట్లో ఉన్నట్టుగా మనం ఎందుకు ఇస్తాడు? మనకి మేలు కొరకే, మన మంచి కొరకే ఆయన మనకి ఆజ్ఞలు ఇస్తాడు. ఈ విధంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనకి ఏమీ కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం పూనుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 14వ వచనం నుంచి మనం ఏం చూస్తామంటే, ఇక్కడ మోషే గారు వారిని ఈ విధంగా మీరు నడుచుకోవాలి, దేవుడు ఈ విధంగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అని చెప్తూ ప్రతిదానికి ఒక రీజన్ ఇస్తున్నాడు. రీజన్ చూడండి. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
దేవుడు ఆ రిక్వైర్మెంట్స్ ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళు మోటివేట్ చేయటానికి. అప్పుడప్పుడు మనం పొందుకున్న మేలుని మర్చిపోతాం, మనుషుల దగ్గర నుంచి కానీ దేవుని దగ్గర నుంచి కానీ. మనం గుర్తు చేయబడాలి. అందుకని మనం అప్పుడప్పుడు దేవుని యొక్క ఆరాధన మొదటి ఆయన ఆరాధించే వర్తమానంలో మనం ఆయన మేళ్ళను, ఆయన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మన జీవితాలు ఆయన చేసిన మేళ్ళను. ఇక్కడ వాళ్ళని మోటివేట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఇస్తున్నాడు. అది మనకు కూడా ఉపయోగమే. ఎందుకంటే మనం అప్పుడప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడలేం. మన జీవితాల్లో డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక కాలు ఇటు, ఒక కాలు ఇటు. దేవుని యందల విశ్వాసం ఉన్నట్టుగానే ఉంటాం, మళ్ళీ లేనట్టుగా ఉంటాం అన్నట్టు లోకంలో. కాబట్టి ఇక్కడ మోషే గారు ఇచ్చే కారణాలు, రీజన్స్ మనకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే దేవుని సంపూర్ణంగా హత్తుకోవటానికి, దేవుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన నమ్మటానికి ఈ రీజన్స్ మనకు కూడా ఉపయోగపడతాయి. మొదటి కారణము 14వ వచనం, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. ఒక బ్యాలెన్స్. మనం మాట్లాడుకున్నాం కదా, దేవుని వల్ల భయం ఉండాలి, తర్వాత దేవుని ప్రేమించాలి. ఈ రెండు ఒకసారి సాధ్యం అవుతాయా అంటే సాధ్యం అవుతాయి. ఇక్కడ కూడా చూస్తే చూడుము ఆకాశము మహాకాశము భూమి అందున్న దంతయు నీ దేవుడైన యెహోవావే. అంటే ఆ బ్యాలెన్స్ మనకి ఎప్పుడు వస్తుందంటే, అటు దేవుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి. సాధారణంగా మేము సూపర్వైజ్ చేస్తున్నప్పుడు ప్రేమగా మాట్లాడామనుకోండి వ్యక్తులతోటి, లేబర్తోటి, పనిచేసేవారితోటి, నెత్తికే కూర్చుంటారు అంటూ ఉంటారు మా వాళ్ళు. యాక్చువల్గా నా ప్యాటర్న్ వేరేగా ఉంటుంది చాలామంది. అందుకని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉంటారు. చెప్పిన మాట వినరు అనమాట, బాగా కొద్దిగా క్లోజ్ అయ్యామంటే. అలాగని భయం ఉంచామనుకో ఏ విషయం చెప్పరు, దాచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ బ్యాలెన్స్ మన విశ్వాస జీవితంలో అటు దేవునికి భయపడటం, తర్వాత దేవుని ప్రేమించడం ఉండాలంటే ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన గుణలక్షణాలని అర్థం చేసుకునే కొలది ఆ బ్యాలెన్స్ మనకు వస్తుంది. ఆయన యాట్రిబ్యూట్స్ అర్థం చేసుకునే కొలది ఆ బ్యాలెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఫియర్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఆయన మన సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఆకాశము మహాకాశము భూమి అంతా ఆయనదే. హీ ఓన్స్ ఎవ్రీథింగ్. హీఈస్ ద క్రియేటర్ అండ్ హీ ఓన్స్ ఎవ్రీథింగ్. ఆయన యొక్క శక్తిని మనం చూడాలంటే ఈ ఇజ్రాయేలీలు వీరి గురించి మాట్లాడుతున్నారు కదా, వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని శక్తిని వారు చూశారు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వచ్చినప్పుడు వారు చూశారు. దేవుని శక్తిని వారు చూసి ఆ దేవుడు ఈ సృష్టి మీద ఆయనకున్న కంట్రోల్ వారు చూశారు. అట్లాగే ఎర్ర సముద్రం వారిని విడిపించడానికి, వారిని ఐగుప్తుల నుంచి వారిని రక్షించడానికి ఎర్ర సముద్రం పాయలు చేయటం వాళ్ళు చూశారు. తర్వాత అదే ఎర్ర సముద్రాన్ని మళ్ళీ తిరిగి ఐగుప్తుల మీదకి దేవుడు రప్పించి వారిని చంపించిన విషయాన్ని వారు చూశారు. అలాగే అరణ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు బండలో నుంచి వారికి నీరు అనుగ్రహించారు, ఆకాశం నుంచి వారికి ఆహారం అనుగ్రహించారు. ఇక్కడ దేవుని యాట్రిబ్యూట్స్ ఎన్నో చూడొచ్చు మనం. యెహోవా ఈరే అంటే హీ ఈజ్ అవర్ ప్రొవైడర్, అంటే ఆయన మనకి సమృద్ధిగా సమకూర్చే దేవుడు. అలాగే జెహోవా రోహి అంటే ఆయన వారికి కాపరిగా ఉన్నాడు, ఆయన మనకి కాపరి. యెహోవా నిస్సి అంటే వారు ఎదుర్కొన్న ప్రతి యుద్ధంలోనూ వారిని నడిపిస్తూ వారికి జయాన్ని అనుగ్రహించిన దేవుడిగా వారికి ఉన్నాడు. యెహోవా రాఫా అంటే వారికి అనేక విధాలుగా వారిని స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొదటి రీజన్ ఆయన్ని ఎందుకు మనం ఒబీడియంట్గా ఉండాలి అంటే మోషే గారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆకాశము మహాకాశము భూమి అందున్నంత సమస్తము
ఆయనవే. హీఈస్ ద క్రియేటర్ గాడ్ అండ్ హీ ఓన్స్ ఎవ్రీథింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత విశ్వాన్ని చూస్తే, ఈ క్రియేషన్ చూస్తే మనకి రోమపత్రిక 1:20 ఏమైనా ఉంటుందంటే, మనం ఈ సృష్టిని గురించి ఆలోచించినప్పుడు ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము, తర్వాత ఇంకోటి ఏంటండి 1:20 అవి మనకి తేటబడుచున్నవి అని రోమపత్రికలో పౌలు గారు అంటారు. కాబట్టి ఆయన శక్తి, ఆయన విజ్డమ్, తర్వాత ఆయన జ్ఞానము, ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత జ్ఞానవంతుడో సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హీ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అంటే ఎవరైనా ఏదన్నా క్రియేట్ చేయాలంటే సోర్స్ కావాలి. శూన్యంలోంచి ఆయన సృష్టించాడు సృష్టిని, నోటి మాట చేత సృష్టిని ఆయన కలుగు చేశాడు. తర్వాత ఈ సృష్టిని ఆయన నిర్వర్తించే విధానం సార్వభౌమాధికారంతో హార్మోనియస్గా, మన భూమి చూస్తే ఆస్ట్రాయిడ్స్ అన్ని చుట్టూరు అలా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే అంత గందరగోళం ఉంటుంది. విశ్వాన్ని చూస్తే అది గుద్దుకుంటే ఎందుకు పనిచేయం మనం? ఎంత హార్మోనియస్గా ఆయన పరిపాలిస్తున్నాడు అంటే ఆయన విజ్డమ్ మనకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ మోషే గారు ఏమంటున్నారంటే, ఎప్పుడైనా ఎవరన్నా పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి మన మధ్యలోకి వచ్చాడు అనుకోండి, ఓ పిఎంఓ సీఎంఓ లేకపోతే అంబానీయో, డబ్బులు ఉన్నవాళ్ళు లేకపోతే పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు వస్తే మనకి ఒక సెన్స్ ఆఫ్ హానర్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనం మనసుకేం చెప్పుకోవసరంలా, నిలబడాలని మనం ఆటోమేటిక్గా నుంచుంటాం. ఇక్కడ మోషే గారు జ్ఞాపకం చేసేది ఏంటంటే వీళ్ళకి, డూ యూ రియలైజ్ హూ యువర్ గాడ్ ఈస్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఆయన సమస్త సృష్టికి శిల్పకారుడై ఉన్నాడు. సమస్త సృష్టి ఆయన యందు కలిగింది. యోహాను సువార్త 1:3 ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం. అంటే ఎవ్రీ అణువు ఈ విశ్వంలో ఆయన సొంతం. కాబట్టి మీరు ఆయనకి ఒబీడియంట్గా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడంటే, హీఈస్ అవర్ గ్రేట్ అండ్ పవర్ఫుల్ గాడ్. మొదటి కారణం, హీ ఓన్స్ ఎవ్రీథింగ్. సెకండ్ రీజన్ చూద్దాం, 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం రెండో కారణం ఏంటంటే, మనం ఇక్కడ చూస్తే నీ దేవుడైన యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ చూసాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానము కలిగిన దేవుడని విశ్వాన్ని చూడటం వల్ల. కానీ విశ్వాన్ని చూస్తే కొన్ని యాట్రిబ్యూట్స్ మనకి అంత క్లియర్గా అర్థం అవ్వవు. అవి ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప, ఈజ్ లవ్ అండ్ గ్రేస్. క్రియేషన్ నుంచి మనం వాటిని పెద్ద క్లియర్గా మనం అర్థం చేసుకోలేం. కానీ ఆయన తన ప్రజలతోటి చేసిన నిబంధన ఇక్కడ మనం చూస్తే, యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్ముల్ని నేటివలే ఏర్పరచుకొనెను. హీ కవనేటెడ్ విత్ హిస్ పీపుల్, విత్ ఇజ్రాయెల్ టు బి దేర్ గాడ్, టు బ్లెస్ దెమ్. వారిని ఆశీర్వదించడానికి ఆయనే వారి దేవుడిగా నిబంధన చేసుకున్నాడు వారితోటి. దేవుడు ఇజ్రాయెల్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, వారిని ప్రేమించాడు గనక అని మనం చెప్పాలి. దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక గుర్తుగా ఇచ్చాడు. ఆ నిబంధన గుర్తుగా ఏంటంటే సున్నతి అనే పద్ధతి. మొదటిగా అబ్రహాంకి మనకు 17వ అధ్యాయంలో కనిపిస్తుంది ఆదికాండంలో. కాబట్టి యూదులు తమ్మును తాము ఎలా సెపరేట్ చేసుకునేవారంటే ఇతరుల నుంచి, మేము సున్నతి పొందాము,
దే ఆర్ అన్సర్కంసైజ్డ్, వారు సున్నతి లేనివారు. మనకి న్యాయాధిపతుల్లోనూ మొదటి సమయంలో మనకు తెలుసు, గొలియాతుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుణ్ణి ఎదిరిస్తాడా అంటాడు. అక్కడ దేవుణ్ణి నిరాకరిస్తాడా? అలాగే అపోస్తల కార్యాలు 11:3లో కూడా పేతురు ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళాడని చెప్పి అక్కడ యూదులందరూ, నువ్వు సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి విందు చేస్తావా అని ప్రశ్నిస్తారు. కాబట్టి యూదులు ఎంతగా వారి యొక్క సున్నతి ఆ పద్ధతిని మ్యాగ్నిఫై చేసుకున్నారంటే, స్పిరిచువల్ రియాలిటీని మర్చిపోయేంతగా, ఆత్మీయ సత్యాన్ని మర్చిపోయి, దాని వెనకాల ఉన్న ఆత్మీయ సత్యాన్ని మర్చిపోయేంతగా దాన్ని జీర్ణించేసుకున్నారు, సున్నతి పద్ధతిని. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ అధ్యాయం 7-9 అక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, ఆయన దగ్గరికి పరిసయ్యులు సద్దుకాయలు వస్తారు బాప్తిసం పొందటానికి. మీకు ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని అడుగుతూ, అబ్రహాం పిల్లలమని మీరు